కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. గత కొద్దిగా కాలము నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యములను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చాలా గొప్ప కార్యములను లేదా మనుషులు ఎవరు కూడా చేయలేని కార్యములను ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక అద్భుత కార్యమును మనం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 45వ వచనం నుంచి ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. గలిలయులు కూడా ఆ పండుగనకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన సేవ ప్రారంభించినప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. ఆయన సేవ ప్రారంభము జరిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. సహజంగా నీటి యొక్క రుచి వేరే, ద్రాక్షారసము యొక్క రుచి వేరే. అయితే ఒక చోట పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయిందని ఆయన దగ్గరికి ఆ సమస్యను తీసుకువచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబానికి లేదా ఆ వివాహ కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా ఆయన ఏ రుచి లేని నీటిని మధురముగా అంటే ద్రాక్షారసముగా మార్చాడు. ఈరోజు దానిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, నువ్వు దేవుని యొద్దకు దరిచేరినట్లయితే, నువ్వు దేవునిని శరణుజొచ్చినట్లయితే, నువ్వు దేవునిని ఆశ్రయించినట్లయితే, మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లుగా నీ జీవితాన్ని కూడా ఒక రుచి కలిగిన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అయితే ఇటువంటి గొప్ప కార్యాన్ని చూసినప్పుడు అనేకులు కూడా ఆయనను ఏం చేశారంటే బాగా నమ్మారు. సహజంగా మనుషులైతే నీటిని ఎలా మార్చలేరంటే ద్రాక్షారసంగా ఎప్పటికీ కూడా మార్చలేని పరిస్థితి. అయితే అద్భుత కార్యములు చేసి ఇప్పటిదాకా ఎంతకాలం అయిందంటే 430 సంవత్సరాలు అయిపోయింది. అంటే మనం చూసాం, మలాకీ గ్రంథము నుంచి క్రొత్త నిబంధన నిశ్శబ్ద కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. యేసు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 30 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా దాదాపు 430 సంవత్సరాలు ఎటువంటి దేవుని వాక్యము ఆ ప్రజలలో సత్యము సరిగా వెల్లడి కాలేదు. సత్యము వెల్లడి కాకపోవడమే కాదు కానీ ఎటువంటి గొప్ప కార్యాలు కూడా వాళ్ళ జీవితంలో చూడలేకపోయారు. అయితే ప్రియులారా, అటువంటి సందర్భంలో నేను ఒక వాక్య భాగాన్ని చదివి ముందుకు వెళతాను. కీర్తనల గ్రంథము 78వ కీర్తన. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 1వ వచనం నుంచి మనము పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 1వ వచనం నుంచి, నా జనులారా నా బోధకు చెవియొగ్గిడి, నా మాటలకు చెవియొగ్గిడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను అని తెలియజేస్తున్నాడు. దేవుని మాటలు ఒకవేళ మనము వినగలిగినట్లయితే
దేవుని మాటలకు మన చెవులను ఇవ్వగలిగినట్లయితే, దేవుని మాటలకు మన హృదయాన్ని అర్పించగలిగినట్లయితే, ఆయన చాలా విలువైన విషయాలను మనకేం చేస్తాడంట, తెలియజేస్తూ ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావేంటి అని. అవును, ప్రార్థనకు మనం ఎందుకు వస్తూ ఉంటామంటే దేవుని వాక్యమును వినడానికి వస్తూ ఉంటాం. అయితే 8వ వచనం చెప్తూ ఉన్నాడు, 4వ వచనం, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని కార్యాలు మరి పాత నిబంధనలో చాలా జరిగాయి. మీరు గమనించినట్లయితే మోషే దగ్గర 10 తెగుళ్ళు దేవుడు తెప్పించినట్లుగా, ఏలియా, ఎలీషా తర్వాత ప్రవక్తలు చాలా అద్భుత కార్యములు చేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ మలాకీ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టేదాకా అద్భుత కార్యాలు ఏమీ కూడా లేవు. దేవుని మాట కూడా సరైన విధముగా సత్యము ఎవరు కూడా చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అంటే అయోమయమైన పరిస్థితి, దేవుడు వాళ్ళకి దూరంగా ఉన్న పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ దూరంగా ఉన్న పరిస్థితిలో ఒక 430 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చి ఒక పెళ్లి విందులో నీటిని మధురముగా, ఎటువంటి రుచి లేని దానిని చాలా అద్భుతముగా, ఒక సమస్యను, ఒక క్లిష్టమైన పరిస్థితిని మరి ఉపయోగపరుచుకుని ఆయన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసిన సూచక్రియ ఏమిటి అంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం. అయితే ఈ అద్భుతాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైపోయారంటే ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు ఆశ్చర్యపడిపోయారంటే ఇప్పటిదాకా వాళ్ళ కంటి ముందు అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. వాక్యమును సరైన విధముగా దేవుని మాటలుగా వివరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. యెహోవా స్తోత్రార్హుడు అనే విషయాన్ని వాళ్ళు క్రమేణా మర్చిపోతున్న పరిస్థితులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేశారంటే దేవుని మాటలు ప్రకటించారు, గొప్ప కార్యాలను చేశారు. ఈ రెండిటిని చేసి యెహోవా స్తోత్రార్హుడు అనే విషయాన్ని మరలా కూడా జ్ఞాపకం చేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే దీనిని చూసిన జనులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడని వారికి బాగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కూడా జన ఆదరణ ఉన్నది. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఈయన గొప్పవాడు, గొప్ప మాటలు చెప్పగలవాడు, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అనే విశ్వాసం ఎవరిలోకి వచ్చిందంటే జనాల్లోకి, అంటే ప్రజలలోకి వచ్చింది. మరి ముఖ్యముగా గలిలయ దేశంలో అది బాగా విస్తరించింది అని చూస్తూ ఉన్నాం. అయితే 46వ వచనాన్ని పరిశీలన చేద్దాం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అంటే మొదటి సూచక క్రియ అంటే నీళ్లను ద్రాక్షారసముగా ఎక్కడ చేశాడో అక్కడికి ఇప్పుడు ఈయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర చాలామంది జనాలు వచ్చి ఉండరా? ఎందుకంటే గొప్ప కార్యం మొన్నే చేశాడు. ఒక వివాహము కుంటిపడిపోకుండా, వివాహ పెద్దకి అవమానము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు, ఎవరండి? అంటే అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడమే కొత్త. ఇప్పటిదాకా చేసిన అద్భుత కార్యాలు ఎక్కువేమీ లేవు, ఒకటే చేశాడు. అయితే ఈ అద్భుత కార్యాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన మామూలు వ్యక్తి ఏమీ కూడా కాదు. వచ్చిన ఆయన పేరు ఏమంటున్నాడంటే పేరు చెప్పలా, ఊరు చెప్పలా, ప్రాంతం చెప్పలా, ఎటువంటి కులమతాలు ఏమీ కూడా చెప్పలా. కానీ ఆయన డిజిగ్నేషన్ అంటే ఆయన ఒక అధికారి. ఎలాంటి అధికారి అంటే ఒక ప్రధాని అని చెప్తున్నాడు. అంతేనా? అంటే ఒక అతను వచ్చాడు. దేంతో వచ్చాడంటే ఒక సమస్యతో వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎవరంటే అనేకులకు సమస్యలను తీర్చే వ్యక్తి, ఒక అధికారం కలిగిన వ్యక్తి,
ఒక ప్రధాని 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. కానీ ఇప్పుడు ఇతనికి ఏమొచ్చిందంట? ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చిన తర్వాత ఏంటి ఆ సమస్య? ఏంటి ఆ సమస్య అంటే తనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇప్పుడు ఎలాగ ఉన్నాడంటే రోగముతో ఉన్నాడు. అంటే ఇది ఎలాంటి రోగము అంటే ఈయన కొద్దిగా సేపట్లో చనిపోయే పరిస్థితి. ఇది ఎలాంటి రోగము అంటే అతని దగ్గర నుంచి తన కుమారుడు మట్టిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? కానీ ఇతను ఒక అధికారి అయి ఉండి, ఇతని దగ్గర చాలా డబ్బులు ఉండి, ఇతను ఒకడు రమ్మంటే రావాలి, ఒకడు పొమ్మంటే పోవాలి. ఇతను అంత గొప్ప స్థితిలో ఉండి ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వచ్చాడు. దానికి గల కారణం ఏమిటి అంటే ఈయన కానాలో గతములో ఒక వివాహములో ఆటంకము రాకుండా, వివాహములో ఇబ్బందులు రాకుండా, వివాహ విందు సరిగా సాగుటకు ఆయన ఎంతగానో సహకరించాడు కదా. ఉట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కదా. ఆ విషయం ఈయన బాగా విన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నా కుమారుణ్ణి వైద్యులైతే బ్రతికించలేడు అని అర్థం చేసుకున్నాడు. నా కుమారుడైతే ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అర్థమైపోతుంది. అయితే నా కుమారుణ్ణి బ్రతికించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు మాత్రమే అని బాగా అర్థమవుతుందన్నమాట. అది అర్థమయ్యి తన అధికారాన్ని పక్కన పెట్టి, నిజంగా కొంతమంది అధికారులు ఎలా ఉంటారంటే చాలా గర్వంగా ఉంటూ ఉంటారు. ఈరోజు కొంతమంది మన పక్కన మనం మంచి చీర కట్టి పక్కన వాళ్ళు మంచి చీర కట్టకపోతే మనం చాలా గర్వపడుతూ ఉంటాం. నాకు మంచి చీర ఉందని. కొంతమంది ఇల్లులను బట్టి, డబ్బులు బట్టి, అంటే వాళ్ళకు కలిగిన దానిని బట్టి ఏమవుతారంటే చాలా గర్వంగా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రధాని చాలా గర్వంగా ఉండాలి, కానీ ఇప్పుడు ఇతను గర్వంగా ఉండలేకపోతున్నాడు. దానికి గల కారణం ఏమిటి అంటే తనకు ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే తన కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. నిజముగా భక్తులు ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకు ఎవరిని ఆశ్రయిస్తారు? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈరోజు ఒక ప్రధాని కుమారుడికి రోగము వచ్చింది. ఒక ప్రధాని కుమారుడికి ఆరోగ్యం బాగోనప్పుడు అతడు ఎవరిని ఆశ్రయించారంటే యేసుక్రీస్తుని ఆశ్రయించాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందన్నమాట. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 46వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయము అంటే మనకు ఉపయోగకరంగా ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఈ భూమి మీద ఏవైనా కూడా ఒక స్థాయి దాటిన తర్వాత ఎవరికి మనకి సహాయము చేయలేరు. ఒక స్థాయి వరకు ఎవరైనా కూడా మనకి సహాయము చేయగలరు. కానీ దేవుడు ఎటువంటి గుణగణాలు కలిగిన వాడు అంటే ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఒక సహాయకుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రధాని కూడా ఇతనికి ఆశ్రయము ఎవరని అనుకున్నాడంటే యేసుక్రీస్తు అని అనుకున్నాడు. ఈ ప్రధాని కూడా ఏమనుకున్నాడంటే నాకు సహాయము చేయగలిగిన వాడు ఎవరని అనుకున్నాడంటే యేసుక్రీస్తు అనుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాని ఏ స్థితిలో ఉన్నాడంటే ఆపత్కాల స్థితిలో, అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ప్రమాదకరమైన స్థితిలో ఎవరిని ఆశ్రయం చేసుకోవాలి? దేవునిని ఆశ్రయం చేసుకోవాలి. ఎవరిని నమ్ముకోవాలి? దేవునిని నమ్ముకోవాలి. ఎవరు మాత్రమే సహాయం చేస్తారంట?
దేవుడు మాత్రమే మనకి సహాయము చేసేవాడిగా ఉంటాడు అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, అదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు అతను అధికారి అయి ఉన్నాడు కదా, డబ్బును ఆశ్రయించవచ్చు. అతను అధికారి అయి ఉన్నాడు కదా, వైద్యాన్ని ఆశ్రయించవచ్చు. ఆయన అధికారి అయి ఉన్నాడు కదా, మరొక దేనినైనా కూడా ఆశ్రయించవచ్చు. కానీ అతను ఎవరిని ఆశ్రయించాడంటే ధనమును ఆశ్రయించలేదు, వైద్యులను ఆశ్రయించలేదు. ఎందుకంటే అవి ఏవి కూడా ఇతనిని ఏం చేయలేవంటే బ్రతికించలేవు. అవి ఏవి కూడా ఇతనిని ఏం చేయలేవంటే కాపాడలేవు అని ఎవరికి అర్థమైందంటే ఇక్కడ ఉన్న ప్రధానికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇతను ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇతను ఒక అధికారి, కానీ అతని అధికారం ఇతను కుమారుని ఏం చేయలేదు, కాపాడలేదు లేదా బ్రతికించలేదు. అయితే ఇప్పుడు ఇతను ఎవరిని ఆశ్రయించుకున్నాడంటే దేవునిని ఆశ్రయించాడు లేదా దేవునిని నమ్ముకొని ఉన్నాడు. అయితే ఏం జరిగింది పరిశీలన చేద్దాం. 47వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, అంటే ఇప్పటిదాకా ప్రధానికి తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదనే విన్నాము. ఇప్పుడు అతను ఏం చేశాడంటే అతను యేసు వచ్చాడన్న సంగతి విన్నాడు. వచ్చాడన్న సంగతి విని ఆయన యొద్దకు ఏం చేశాడంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అనేకమైన జనాలు వచ్చి మాకు రోడ్లు వేయండి, మాకు నీళ్ళు ఇవ్వండి అని అధికారుల దగ్గర ఏం చేస్తారంటే ఒక రకంగా అడుగుతారు. అంతేనా? అంటే ఇతను కూడా ఒక ప్రధాని, ఒక అధికారి. అనేకులు ఇతని దగ్గరికి వచ్చి అడిగేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ అధికారి ఏం చేశాడంటే యేసు దగ్గరికి వెళ్ళి అడగడం అనేది ప్రారంభించాడు. ఇక్కడ అడగడము కాదు కానీ వేడుకుంటూ ఉన్నాడు. వేడుకోవడం అంటే అడగడము వేడుకోవడం ఒకటేనా? వేరు. అంటే ఏంటి వేడుకోవడం అంటే? అంటే అది చేసేదాకా కూడా మనం ఏం చేస్తాము, అడుగుతూనే ఉంటాం. అంటే చేసేదాకా ఏది అడుగుతామో అది మనకు అత్యవసరమైనప్పుడే మనము దానిని అడుగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రధానికి తన కుమారుడు అవసరమా, అవసరం లేదా? అవసరం. తన కుమారుడు చేజారిపోతున్నాడు, తన కుమారుడు ప్రాణము చేజారిపోతుంది, తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, అంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన మాత్రమే స్వస్థపరచగలడు అని అర్థమైంది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈయన దగ్గరికి మాత్రమే వచ్చి, మనుషులను నమ్ముకుంటే కంటే రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యం ఎంత నిజమో, ఇక్కడ ఉన్న ఈ అధికారి కూడా ఎవరి మీద మాత్రమే నమ్మకం ఉంచాడంటే యేసుక్రీస్తు మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచి అతనిని అడిగేవాడిగా ఉన్నట్లుగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ అధికారి ఇప్పుడు ఎలాగైపోయాడంటే ఒక బిచ్చగాడైపోయాడు. బిచ్చగాడు ఏం చేస్తాడు, అతని దగ్గర లేదు కాబట్టి ఆయన కడుపు నిండేదాకా ఆయన ఎల్లవేళలా అడిగేవాడిగా ఉంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ అధికారి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేదాకా కూడా అడుగుతున్నాడు. అయితే ఈయన ఏమంటున్నాడో మరలా ఒక్కసారి చదువుదాం. 47వ వచనాన్ని మరలా పరిశీలన చేద్దాం. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి,
అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారన్న ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకున్నాడు. తీసుకుని తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన 2 వేడుకుంటున్నాడు. ఏమిటంటే, నువ్వు రా, వచ్చి అతనిని ఏం చేయంట, స్వస్థపరచమంటున్నాడు. అంతేనా? ఎందుకు ఇలాగ అడిగాడు అంటే, ఆయన ఇంటికి వచ్చి స్వస్థపరచమంటున్నాడు. ప్రధాని కుమారుడు వచ్చి అతని ఇంటికి వచ్చి స్వస్థపరచమంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలానికి ఆ ప్రధాని యొక్క ఇంటికి మధ్య దూరం ఎంతంటే 20 మైళ్ళు దూరం. ఎంతండి? 20 మైళ్ళు దూరం. 20 మైళ్ళు దూరం నడవాలి అంటే ఖచ్చితంగా చాలాసేపు అయితే పడుతూ ఉంటుంది. అయితే ఇతడు దేని మీద వచ్చాడో తెలియదు. ఎందుకంటే ఇతను అధికారి కదా, ధనము కలిగిన వ్యక్తి కదా. ఇతను ఏదైనా వాహనాన్ని ఉపయోగించాడేమో మనకైతే తెలియదు. కానీ చాలా దూరం నుంచే యేసుక్రీస్తు దగ్గరికి అయితే వచ్చాడు. ఎందుకు రమ్మంటున్నాడంటే, ఇది మనకు అర్థం కావాలంటే మొదటి సూచక క్రియ మనకు తెలియాలి సరిగా. మొదటి సూచక క్రియలో ద్రాక్షారసం ఏమైంది? అయిపోయింది. అయిపోయిన తర్వాత మరియ వచ్చి ఏమంటుందంటే, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు రా అని అంది. అంతేనా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్రాక్షారసం అయిపోయిన స్థలానికి ఏం చేశాడు? ఆయన వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను కుదుటపరిచాడు లేదా సరిచేశాడు. అంతేనా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యం అక్కడికి వెళ్ళి చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రధాని కూడా ఏమంటున్నాడంటే, యేసు అక్కడికి వెళితేనే అద్భుత కార్యము చేయగలడేమో, అక్కడ వెళితేనే గొప్ప కార్యములు చేయగలడేమో, దూరంగా ఉండి చేయలేడేమో అని అనుకుంటున్నాడు. ఎందుకని? మొదటి దానిని బట్టి. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ అక్కడ మనం పరిశీలన చేద్దాం. 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాడు. అంటే మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూస్తేనే ఎవరిని నమ్ముతారు? దేవుణ్ణి నమ్ముతారు లేదా నన్ను నమ్ముతారు. ఒకవేళ అవి చూడకపోతే మీరేం చేయరంట? నమ్మరు కదా. వాస్తవానికి దానికి తోడు వీళ్ళు ఏంటంటే, ఒక అధికారి స్వభావం ఎలాగుండిద్దంటే చాలా కఠినమైన మనసు కలిగి ఉంటాడు. అన్నీ చూస్తేనే నమ్ముతూ ఉంటాడు. కానీ ఇతను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎలాగ తయారయ్యాడంటే, ఒక బిచ్చగాడు ఎలాగా అడుగుతూ ఉంటాడో అలా అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అన్నారు. చూడండి, ఒక విషయాన్ని తెలియజేస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మోషే కాలంలో కూడా గొప్ప కార్యాలు జరిగాయి. గొప్ప కార్యములు జరిగినా కూడా వాళ్ళు దేవుని యందు ఏముంచలేకపోయారంటే, సరైన విశ్వాసము, సరైన నమ్మకము కూడా ఉంచలేకపోయారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఒకే ఒక సూచక క్రియ. అది కూడా నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం. ఆ తదుపరి అక్కడ ఉన్న జనాలు ఆయన్ని ఏం చేశారంటే బాగా నమ్మారు. ఏమని నమ్మారంటే, ఆయన గొప్ప కార్యములు చేయగలవాడని అయితే ఆయనను నమ్మినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నమ్మడం మాత్రమే కాదు. చూడండి, కీర్తన గ్రంథము 40వ వచనము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం.
నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు ఈ వచ్చిన అధికారి కూడా చాలా ఒక సమస్యతో వచ్చాడు. సమస్యతో వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తాడంటే బ్రతిములాడుకుంటున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. అయ్యా నా కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు, చావ సిద్ధమై ఉన్నాడు, ఒకవేళ నువ్వు రాకపోతే అతడు ఏమైపోతాడు, చచ్చిపోతాడు. కాబట్టి నువ్వు వచ్చి ఆలస్యము చేయకుండా ఆయన ఏం చేయంట, బాగు చెయ్యి అని కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానికి అంత పరిపూర్ణమైన విశ్వాసం అయితే లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పూర్తి శక్తి ఆయనకి తెలియదు. ఏదో నీళ్ళని ద్రాక్ష రసంగా చేశాడు కాబట్టి నా కుమారుడు విషయంలో కూడా ఏం చేస్తాడు అనుకున్నాడంటే మేలు చేస్తాడు అనుకుంటున్నాడు, కానీ అతనికి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన శక్తిని ఆయనకి కనపరిచాడు. ఆయన యొక్క గొప్ప లక్షణాన్ని ఆయనకు చూపించాడు. ఆయన అక్కడికి వెళ్ళకుండానే ఆయన 20 మైళ్ళు ప్రయాణం చేయకుండానే ఏం చేశాడో పరిశీలన చేద్దాం. చూడండి 49వ వచనం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ఒకవైపు ఏమో రమ్మని వేడుకుంటున్నాడు, ఇంకొక వైపు ఎలా రమ్మంటున్నాడు, త్వరగా రమ్మంటున్నాడు. ఎందుకు త్వరగా రమ్మంటున్నాడంటే నువ్వు ఆలస్యము చేసే ప్రతి సమయము కూడా నా కుమారుడి యొక్క ఆరోగ్యం ఏమైద్దంటే క్షీణించడమే కాదు కానీ మరణానికి దగ్గరికి అవుతూ ఉంది. కాబట్టి నువ్వు త్వరగా రా అని ఏం చేస్తున్నాడంటే వేడుకునేవాడుగా ఉన్నాడు. అలా వేడుకుంటున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, యేసు నువ్వు వెళ్ళుము. అదేంటి ఈయనేమంటున్నాడు, రమ్మని అడుగుతున్నాడు. ఈయనేం చెప్తున్నాడు, 20 మైళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలంటున్నాడు. కానీ యేసు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అంటే యేసు ఏం చేయడంట, రాడంట. అంటే యేసులో ఉన్న శక్తిని చూపించడానికి, అంటే యేసే వెళ్ళి స్వస్థపరచక్కర్లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. తర్వాత నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అంటే ఇప్పటిదాకా ఏమనుకున్నాడంటే యేసు వచ్చి స్వస్థపరచుతేనే, యేసు వచ్చి బ్రతికిస్తేనే, యేసు వస్తేనే నాకు లాభం అనుకున్నాడు. అది కూడా ఎలా రావాలనుకున్నాడు, వెంటనే ఆలస్యము చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా రా 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 అని అడుగుతున్నాడు. కానీ యేసు దాన్ని ఏమన్నాడు, నేను రాను, నువ్వు మాత్రం వెళ్ళు. నువ్వు వెళితే ఆయన ఖచ్చితంగా ఏమై ఉంటాడంట, బ్రతికి ఉంటాడు అని చెప్పాడు. నువ్వేమనుకుంటున్నావంటే చచ్చిపోతాడని అనుకుంటున్నావు కదా. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, నువ్వు 20 మైళ్ళ ప్రయాణము చేసి అలిసిపోయి నా యందు విశ్వాసము, నా యందు నమ్మకము ఉంచావు కాబట్టి, అయితే నీకు పూర్తిగా ఆయన గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు వెళ్ళు, నీకు మేలు జరిగిద్ది. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో ఒక్కోసారి దేవుడు కొన్ని మేలులను మనకు దయచేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఒక్కోసారి గర్భఫలంతో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, అయ్యగారు మాకు మగపిల్లోడు పుట్టేటట్టుగా ప్రార్థన చేయండి, అయ్యగారు మాకు ఆడపిల్ల పుట్టేటట్టు ప్రార్థన చేయండి. ఆ కుటుంబానికి ఎవరైతే మంచిదో దేవుడు వాళ్ళని మాత్రమే పుట్టిస్తాడు. అలా ఎందుకు పుట్టిస్తాడు అంటే వాళ్ళ మేలు కొరకు పుట్టిస్తూ ఉంటాడు. అలాగే ఈ ప్రధానిలో విశ్వాసాన్ని బలపరచడానికి, ఈ ప్రధాని యొక్క కుటుంబంలో నమ్మకాన్ని బలపరచడానికి యేసు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు రోగంతో చచ్చిపోతాడని భయపడుతున్నావు కదా, కాదు, నా మాట చేత ఆయన ఏమవుతాడంట, స్వస్థపరచబడతాడు. నా మాట చేత ఆయన రోగం ఆయనను ఏం చేసిద్దంట, విడిచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అయితే ఇతను ఆ మాట నమ్మాడు. ఆ మాట నమ్మి, అంటే యేసుక్రీస్తు వచ్చి ఏమి స్వస్థపరచకల్లా ఆయన మాట కూడా ఏం చేసిద్దంటే స్వస్థపరచబడిద్ది అని తెలుసుకుని వెనకకి వెళ్ళాడు. వెళుచుండగా 51వ వచనం.
అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతడు కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. అంటే చచ్చిపోతాడనుకున్న కుమారుడు, చచ్చిపోతాడన్న రోగంతో ఉన్న కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడంట? బ్రతికాడు. ఆ బ్రతికాడన్న విషయాన్ని ఎవరు తీసుకొచ్చారంటే దాసులు తీసుకువచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అడుగుతాడు ఎవరు? యజమాని. నా కుమారుడు చచ్చిపోతాడు అనుకున్నా కదా ఈ టయానికి, ఏ టయానికి బ్రతికాడు, ఏ టయానికి నా కుమారుడికి ఆరోగ్యం స్వస్థత పరచబడ్డాడు అని అడుగుతూ ఉన్నాడు. చూడండి 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు, సహజంగా ఏమనుకోవాలంటే అమ్మయ్య బాగుపడ్డా అది చాలే అని అనుకోవాలి. కానీ ఇతను ఏమడుగుతున్నాడు? ఏ గంటకి బాగుపడ్డాడు అంటే ఎందుకు ఈ మాట అడిగి ఉంటాడు? అంటే క్రీస్తు మాట చేత నా కుమారుడు స్వస్థపరచబడ్డా, క్రీస్తు మాట ద్వారానే స్వస్థపరచబడ్డా అనేది ఒక్కసారి మరలా దాన్ని స్థిరపరుచుకుంటూ ఉన్నాడు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పాను. ఇప్పటిదాకా రోగం అన్నాం కదా, అది ఏ రోగం? జ్వరం. అది ఎలాంటి జ్వరం అంటే మనుషులు ప్రాణాలు తీసే అలాంటి జ్వరం. నిన్న అదే 1 గంట సమయంలో యేసుక్రీస్తుని ఈయన బ్రతిమలాడుకుంటాడు. అయ్యా నువ్వు రావాలయ్యా, అయ్యా నువ్వు ఆలస్యం చేయకయ్యా, నువ్వు ఆలస్యం చేస్తే చచ్చిపోతాడయ్యా అని 1 గంటకి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు. అయితే అదే సమయానికి తన కుమారుడు ఏమయ్యాడంటే బ్రతికాడు. అంటే తగిన సమయం అందు దేవుడు మనకు కావాల్సిన వాటిని ఖచ్చితంగా దయచేసే దేవుడు. ఆయనను ఒకవేళ నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయనను నీవు నమ్ముకున్నట్లయితే, నీకు కలిగి ఉన్న పరిస్థితులలో నీకు సమాధానకరమైన జీవితము, నీకు నెమ్మదికరమైన జీవితాన్ని ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నీ విశ్వాసములోను నీ నమ్మకములోను దేవుని దగ్గర చూపించే ఈ విషయంలో నువ్వేమవ్వాలంటే అభివృద్ధి పడాలి. ఇందాక కూడా మనం ఒక పాట పాడుకున్నాం. నీ మాట జీవము గలదయ్యా, నశించుచున్న వారిని బ్రతికిస్తాడు, బంధింపబడిన వారిని విడిపిస్తాడు, సింహాల బోనులో ఉన్న వారిని రక్షిస్తాడు అని పాట పాడు. ఈరోజు దేవుని మాటను ఒకవేళ నువ్వు నమ్మగలిగినట్లయితే, దేవుని మాటను బట్టి నువ్వు జీవించగలిగినట్లయితే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వెళ్ళకుండానే ఆ కుటుంబంలో అందరినీ కూడా ఏం చేశాడంటే వారందరూ నమ్మే విధమైన గొప్ప కార్యాన్ని చేశారు. జనరల్గా యేసుక్రీస్తు వస్తాడేమో, వచ్చి ఇతన్ని బాగు చేస్తాడేమో అనుకున్నారు. కానీ అతను మాట మాత్రము సెలవు చేతనే వీళ్ళు ఏం చేయారంటే రక్షింపబడ్డారు. అతను రక్షింపబడిన దాన్ని బట్టి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని నమ్మారు? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 54 ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ అని తెలియజేస్తున్నాడు. అంటే మొదటి సూచక క్రియను బట్టి కొద్దిగా మంది నమ్మారు, 2వ సూచక క్రియను బట్టి ఒక ప్రధాని కుటుంబము కూడా నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నువ్వు దేవునిని ఆశ్రయించినట్లయితే, శ్రమల పాలైనప్పుడు దేవునిని నువ్వు వేడుకోగలిగినట్లయితే, దేవుడు ఆలస్యము చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా నీ ఎడల కరుణ చూపి నిన్ను కాపాడేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 107వ కీర్తన. కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయును. అంటే దేవుడు ఏంటంట, తన మాట చేత కూడా ఏం చేస్తాడంట?
బాగు చేసేవాడిగా ఉంటాడు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. అంటే ఆయన మాట చేత కూడా ఆయన ఏం చేస్తాడంటే అనేకులను బాగు చేస్తాడు. ఈరోజు మనము దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే, దేవుని వాక్యం ఒకవేళ వినగలిగినట్లయితే, దేవుని వాక్యం మన హృదయంలో స్థిరపరచగలిగినట్లయితే, దేవునిని ఒకవేళ నువ్వు నమ్ముకోగలిగినట్లయితే, ఆ మాట కూడా నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఆ మాట కూడా నీ బాధల నుంచి నిన్ను విడిపిస్తూ ఉందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవునిని నమ్ముతారో, ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, ఆ దేవుడు ఖచ్చితంగా వారిని వారి కుటుంబాలను కాపాడేవాడిగా ఉంటాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేద్దాం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అని చెప్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడం. యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడంటే, నీ కుమారుడు బ్రతుకుతాడు అని వాగ్దానం ఇచ్చాడు. అంతేనా? ఆ వాగ్దానాన్ని బట్టి తండ్రి ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఎప్పుడైతే మాట సెలవు ఇచ్చాడో, ఆ వాగ్దానము అప్పుడే ఏమైందంటే నెరవేర్చబడింది. ఈరోజు దేవుడు ఆయన సమర్థుడని నువ్వు నమ్మగలిగినట్లయితే, నీ విశ్వాసము నీకు అభివృద్ధి నొందినట్లయితే, ఆయన అన్ని విషయంలో నీకు సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇతనికి ఒక ఎమర్జెన్సీ అవసరములో, ఎవరికి? ఒక అధికారికి, ఒక తండ్రికి ఒక ఎమర్జెన్సీ అవసరములో ఎవరు మాత్రమే గుర్తొచ్చారు? యేసుక్రీస్తు గుర్తొచ్చారు. గుర్తు రాగానే 20 మైళ్ళు నడుచుకొని కష్టపడి వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, ఆయనను వేడుకొన్నాడు, రమ్మని వేడుకొన్నాడు, ఆలస్యం చేయొద్దని వేడుకొన్నాడు. ఈ లక్షణాలన్నీ చూసి, అతనిలో ఉన్న విశ్వాసమును చూసి, అతనిలో ఉన్న నమ్మకాన్ని చూసి, దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని బాధలలో నెట్టకుండా, బాధలలోకి వెళ్ళకుండా, తన కుమారుడు మరణము నొందకుండా, తన కుమారుడు జ్వరముతో అస్వస్థతలో ఉండకుండా తన మాట చేత వారిని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. కాబట్టి ఈరోజు నీకైనా నాకైనా మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవునిని ఆశ్రయించాలి. మొట్టమొదటిగా మనం ఎవరినైనా ఏదైనా పొందాలి అని అనుకుంటే ముందుగా మనం ఎవరిని అడగాలంటే దేవునినే అడగాలి. నిజమైన భక్తులు ఎప్పుడు కూడా ప్రతి చిన్నదానికి కూడా ఎవరి మీద ఆధారపడతారంటే దేవుని మీదే ఆధారపడతారు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎవరిని వేడుకోవాలి? దేవునిని వేడుకోవాలి. ఎంతలాగా వేడుకోవాలి? చేయాలని వేడుకోవాలి, అవసరానికి ఉపయోగపడాలని కూడా, అంటే ఆలస్యము చేయకుండా చేయాలని కూడా మనం దేవునిని వేడుకునే వారిగా ఉండాలి. ఒకవేళ అలాగా నువ్వు వేడుకోగలిగినట్లయితే గొప్ప విజయము సాధించిన తండ్రిని చూస్తూ ఉంటాం, తన కుమారుణ్ణి కాపాడుకున్న తండ్రిని చూస్తూ ఉంటాం, తన కుటుంబం అంతా విశ్వాసములోకి నడిపించిన తండ్రిని చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు నీవు నమ్ముకున్న ఎడల, నువ్వు దేవునిని ఆశ్రయించిన ఎడల, దేవుడు నీకు చేసే మేలులను బట్టి నీ కుటుంబము కూడా ఏమైద్ది అంటే దేవునిలో బలపడిద్ది అని తెలియజేస్తూ, మరి ఈరోజు మన అందరము కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేయండి. ఎవరిని విశ్వసిస్తున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేయండి. ఎందుకు అంటే ఈరోజు మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి, మనకు వస్తున్న బాధలను బట్టి మనం అన్యాయస్తులుగా ప్రవర్తిస్తూ ఉన్నాము. కానీ ఎటువంటి సమస్యనైనా కూడా దేవుడు తీసివేసి మనలను సురక్షితమైన స్థితిలో ఆయన ఉంచగలడని ఒకవేళ నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుడు నీకు కృప చూపించేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని
కాపాడదు. ప్రధాని బాధతో వచ్చాడు, బాధతో వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాక సంతోషపడ్డాడు. అంటే ఈరోజు ఎవరైతే బాధలతో వచ్చి దేవునిని ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంలోకి నడిపిస్తాడు. మరి ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. తర్వాత గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఈరోజు నీ జీవితము ఆనందంగా ఉండాలి అంటే, అది కూడా నిత్యము ఉండాలి అంటే, నువ్వు ఆయనను ఏం చేయాలంటే ఆశ్రయించిన వాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము దేవునిని ఆశ్రయిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేయాలి. చూడండి, మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అదే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు పెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరు మాత్రమే దేవుని నమ్ముకుంటారు అంటే ఆయన నామమును ఎరిగిన వారు. అంటే ఇందాక కూడా మీరు చూడండి, ప్రధాని ఏం తెలుసుకున్నాడంటే ముందుగా అతను గలిలయలో కానా అన్న ఊరు వస్తాడని ఆయన నామమును తెలుసుకున్నాడు కాబట్టి ఆయనను ఏం చేశాడంట ఆశ్రయించాడు కాబట్టే యేసు ఆయనను పట్టుకున్నాడు కాబట్టి ఆయన మాట చేత వాళ్ళ కుటుంబాన్ని ఏం చేశాడంటే తన కుమారుడిని కాపాడాడు, తన కుటుంబాన్ని సంతోషంలోకి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవునిని ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి పట్టుకున్నట్లయితే మనకు సంతోషము ఉంటుంది. మనల్ని ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టడు. ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో ఎట్టి పరిస్థితులలో ఆయన వారిని ఏం చేయడంట విడిచిపెట్టేవాడిగా ఉండడు. తర్వాత చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనంలో మనం పరిశీలన చేద్దాం. నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుడు నీ కొరకు చాలా మేలులు ఏం చేస్తాడంట సిద్ధపరిచేవాడిగా ఉంచుతాడు. అంటే దాచి ఉంచేవాడిగా ఉంటాడు. చూడండి, ఇతను వచ్చాడు, ఇతను కొరకు ఆల్రెడీ మేలుని ఎక్కడ ఉంచేశాడు? ఆలింటికాడే ఉంచి అతన్ని సిద్ధపరిచాడు. రోగముతో ఉన్న వ్యక్తిని ఆరోగ్యంతో ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియులారా, దేవునిని ఆశ్రయించిన వారికి మేలును దయచేస్తాడు, దేవునిని ఆశ్రయించిన వారికి ఆనందాన్ని దయచేస్తాడు, దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు పట్టుకునేవాడిగా ఉంటాడని తెలియజేస్తుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే, మరి ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించాలి అంటే మీరు దేవుని యందు విశ్వాసం కలిగిన వారై ఉండాలని తెలియజేస్తున్నా. అయితే ఎంతకాలం అది? చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగి జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. ఒక వ్యక్తి ఉన్నాడు, హమజ్యా అనే ఒక వ్యక్తి. అతడు బ్రతికి ఉన్నంత కాలము ఎవరిని ఆశ్రయించాడంటే దేవునిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వదిలింపజేశాను. అంటే ఈరోజు కొంతమంది కొద్దిసేపు ఆశ్రయించి దేవుడు జీవితాంతం దీవిస్తాడేమో అనుకుంటారు. దేవుడు జీవితాంతము వర్ధిల్లింపజేయాలి అంటే జీవితాంతము ఆయన నువ్వేం చేయాలంట ఆశ్రయించేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక అధికారి, ఒక ప్రధాని దేవునిని ఆశ్రయించిన తర్వాత దేవుడు ఎలాగ దీవించాడో నిన్ను, నీ కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.